అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ విజయవంతంగా గడవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఎ సక్సెస్ఫుల్ ఇయర్ ఎహెడ్. మనందరికి తెలుసు, భారతదేశంలో ఈ మధ్య అవార్డుల పైన ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పద్మ అవార్డ్స్ నిజంగా మెరిటోరియస్ పర్సన్స్కి వస్తున్నాయని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొన్న డిసెంబర్ 30 తారీఖున సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి. ఈ సాహిత్య అకాడమీ ఎందుకు, ఎలాంటి వారికి ఈ అవార్డ్స్ అనౌన్స్ చేసింది, ఇవన్నీ అందరూ ఇప్పుడు ఇంట్రెస్ట్గా చదువుతున్నారు. ముఖ్యంగా సాహిత్య అకాడమీ అవార్డులు, యువ పురస్కార్లు, బాల సాహిత్య పురస్కార్లు 2021వ సంవత్సరానికి గాను అనౌన్స్ అయ్యాయి. 24 భాషల్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనౌన్స్ చేస్తుంది. ముఖ్యంగా మనం గమనిస్తే 8th షెడ్యూల్లో, మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు రాజస్థానీ మరియు ఇంగ్లీష్ భాషలో టోటల్గా 24 భాషల్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇస్తారన్నమాట. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే ఆథర్ నమితా గోఖలే, ఆవిడికి సాహిత్య అకాడమీ అవార్డ్ 2021 వరించింది. ఆవిడ ఇంగ్లీష్లో రాసిన నావల్ థింగ్స్ టు లీవ్ బిహైండ్ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది. దీనికి నమితా గోఖలే హర్షం వ్యక్తం చేశారు కూడా. నమితా గోఖలేతో పాటు ఇంకొక 19 మంది ఆథర్స్కి అవార్డ్స్ వచ్చాయి. మొత్తం 20 భాషల్లో ఇప్పుడు ఇమీడియట్గా అవార్డ్స్ ప్రకటించారు. నమితా గోఖలే ఒక బుక్ రాసిందనమాట, థింగ్స్ టు లీవ్ బిహైండ్ అని చెప్పి. దానిలో బ్రిటిష్ కలోనియలిజం ఎలా ఉండేది, ఆ టైంలో కాస్ట్, క్రీడ్, ఇతర వివక్షలు ఎలా ఉండాయి, దాని మీద ఆవిడ రాసిన పుస్తకానికి అవార్డు వచ్చింది. అయితే మొత్తం 24 భాషల్లో ఈ అవార్డ్స్ ఇస్తారు. కానీ ప్రస్తుతానికి 20 భాషల్లో ప్రకటించారు. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల్లో కొన్ని రోజుల తర్వాత ఈ అవార్డులు ప్రకటించనున్నారు. ఇవి 4 భాషలు, మొత్తం 24 భాషలు అనమాట. దానిలో 20 భాషలకు ఆల్రెడీ ప్రకటించారు. 20 భాషలతో పాటు గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల్లో తొందరలో అవార్డ్స్ ప్రకటించనున్నారు. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు ఒక అమ్మాయికి లభించింది, మేఘా మజుందార్ అని. తను రాసిన ఒక పుస్తకం ఏ బర్నింగ్ అనే, తను రాసిన మొదటి పుస్తకానికి ఈ అవార్డు లభించింది. యువ పురస్కార్ అనమాట. సాహిత్య అకాడమీ అవార్డ్స్లో బాల పురస్కార్స్ ఉంటాయి, యువ పురస్కార్స్ ఉంటాయి, అండ్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి. ఈ యువ పురస్కార్ అవార్డులో మేఘా మజుందార్కి ఆవిడ రాసిన ఏ బర్నింగ్ అనే పుస్తకానికి వచ్చిందనమాట. ఆవిడ రాసిన ఫస్ట్ పుస్తకం ఇది. అసలు యాక్చువల్గా సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇన్సెప్షన్ ఎప్పుడు జరిగింది అంటే 1954లో, 1954లో. 54 నుంచి అవుట్ స్టాండింగ్ లిటరరీ వర్క్స్కి, ట్రెండింగ్ లిటరరీ వర్క్స్కి, అంటే అద్భుతమైన లిటరరీ వర్క్స్కి, ట్రెండ్ అవుతున్న లిటరరీ సెన్స్కి ఈ అవార్డ్స్ ఇస్తారనమాట. ముఖ్యంగా సాహిత్య అకాడమీ ఈ అవార్డ్స్ని మెరిటోరియస్గా ఇస్తుందని చాలా ప్రశస్తి ఉందన్నమాట. భారతదేశంలో మనందరికీ తెలుసు, లిటరేచర్లో హైయెస్ట్ అవార్డ్ జ్ఞానపీఠ అవార్డు. ఈ జ్ఞానపీఠ అవార్డు తర్వాత అంతటి ఖ్యాతి ఉన్న అవార్డ్స్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. సాహిత్య అకాడమీ యువ పురస్కార్స్ అనేవి 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న ఆథర్స్కి ఇస్తారు. 35 years అండ్ బిలో అనమాట యువ పురస్కార్స్ అనేవి. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్స్ అనేవి చైల్డ్ లిటరేచర్, అంటే పిల్లలకు సంబంధించిన లిటరేచర్లు కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా అవార్డు అనౌన్స్ చేసే 5 సంవత్సరాల ముందులోపు, అంటే 2021 అవార్డుకి 2016 నుంచి రాసిన పుస్తకాలకి ఇస్తారు బాల సాహిత్యంలో. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్స్. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్, సాహిత్య అకాడమీ యువ పురస్కార్స్, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్స్, ఇవన్నీ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అవార్డు సంబంధించి ఈ సంవత్సరం చూస్తే కనుక మొత్తం 7 పుస్తకాలు, పోయిటరీకి సంబంధించిన 7 పుస్తకాలకి, 2 నవల్స్కి, 5 షార్ట్ స్టోరీస్కి, 2 ప్లేస్కి, 2 నాటకాలకి ప్లేస్కి, 1 బయోగ్రఫీ, 1 ఆటోబయోగ్రఫీ, ఇలా సాహిత్య అకాడమీ డివిజన్ చూసుకుంటే ఈ విధంగా వచ్చిందనమాట. అయితే సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఒక ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డు, భారతదేశంలోనే ఒక ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డు అని చెప్పుకోవచ్చు. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్లో మనకి అవార్డ్ డిజైన్ చేసిన వాళ్ళు, అవార్డ్ ప్లేక్ని డిజైన్ చేసిన వాళ్ళు సత్యజిత్ రే, ఫేమస్ ఫిల్మ్ మేకర్, మనకు తెలుసు. సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి సాహిత్య అకాడమీ ఇస్తుంది. సాహిత్య అకాడమీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. స్వతంత్రంగా పనిచేసిన సంస్థ, అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లోకి వస్తుంది అనమాట. అంటే కల్చరల్ అఫైర్స్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అని చెప్పొచ్చు. సాహిత్య అకాడమీ అవార్డ్స్ రెగ్యులర్గా అందించే వాళ్ళు సాహిత్య అకాడమీ. సాహిత్య అకాడమీ ఒక పెద్ద లైబ్రరీ ఉంది, దానిలో చాలా బహుభాషా పుస్తకాలు ఉన్నాయంట సాహిత్య అకాడమీలో. సో ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ ఇప్పటికి 20 భాషల్లో చెప్పారు, ప్రకటించారు.
తెలుగులో గోరేటి వెంకన్న గారికి వచ్చింది. ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. తెలుగులో సాహిత్య అకాడమీ అవార్డు గోరేటి వెంకన్న. ఆయన రాసిన పుస్తకం పోయిటరీ పుస్తకం అన్నమాట ఇది. కవితల సంపుటి అని చెప్పొచ్చు. వల్లంకి తాళం. వల్లంకి తాళానికి గోరేటి వెంకన్న గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భారతదేశంలో అవార్డ్స్కి హానర్స్కి ఈరోజు కూడా గుర్తింపు రికగ్నిషన్ చాలా ఎక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ని తిరిగిచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి రచయితలకి రచనలకి రక్షణ లేకపోతే, లేదా ఇంటలెక్చువల్స్కి థ్రెటనింగ్ ఉంటే, లేదా దేశంలో ఏమైనా ఘర్షణలు జరుగుతుంటే ఆదర్స్ తిరిగిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కల్బుర్గి అని కర్ణాటకలో ఒక గ్రేట్ ఇంటలెక్చువల్ని చంపేసినప్పుడు గవర్నమెంట్ సరిగ్గా యాక్షన్ తీసుకోలేదని చెప్పి కొంతమంది ఆదర్స్ సాహిత్య అకాడమీ అవార్డుని తిరిగి ఇచ్చేశారు కూడా. ఇట్లాంటి సందర్భాలు భారతదేశంలో అప్పుడప్పుడు జరిగాయి. దాదాపు 36 సాహిత్య అకాడమీ విన్నర్స్ ఇప్పటి వరకు అవార్డ్స్ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కనిపించాయి. లాస్ట్ ఇయర్ ఫిలిమ్స్లో భారత్ రత్న అవార్డ్స్ గురించి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా చాలా స్టాటిక్ క్వశ్చన్ స్త్రీ శక్తి పురస్కార్స్. భారతదేశంలో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇచ్చే అవార్డ్స్కి చాలా విలువ ఉంది. దాంతోపాటు యూపీఎస్సీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు కాస్త లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి.